అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ హ్యాపీనెస్ ఆఫ్ బ్రెయిన్స్ డెవలప్మెంట్. సో ఈ వీడియోలో మా బాబు మైల్ స్టోన్స్ గురించి చెప్పబోతున్నామండి. మా బాబు ఇలా ఉన్నాడని మేము బాధపడటం లేదు. సో మా బాబు పుట్టంగానే హెల్తీగా ఉన్నాడు అనుకున్నాం, కానీ మాకే తెలియదు. బట్ బాబు పుట్టంగానే 3 డేస్కి బాక్స్లో పెట్టవలసి వచ్చింది. బట్ బాబు 4th డే కండిషన్ బాగా క్రిటికల్గా ఉండేసరికి బాబుకి MRI స్కాన్ చేసి చెప్పారు ఫ్యూచర్లో డిలే కండిషన్ ఫేస్ చేయాల్సి వస్తుందని. సో మాకు అప్పుడు తెలియదు, బాబుని బాక్స్లో పెట్టినప్పుడే ఫిట్స్ ఉన్నాయి. సో బాబు డెవలప్ అయ్యే కొద్దీ బాబులో నేను చూసిన డిఫాల్ట్స్ ఇవే. సో అవేంటో చూడండి. యాక్చువల్లీ బాబు 3 మంత్స్కి బోల్లో పడాలి అంటారు, కానీ 3 మంత్స్కి బోల్లో పడలేదు. 4th మంత్ వెయిట్ చేసాం, 5th మంత్ వెయిట్ చేసాం, అలాగే 6th మంత్ వెయిట్ చేసాం. అలాగే 7th మంత్ ఎండింగ్లో బాబు బోల్లో పడ్డాడండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. నెక్స్ట్ టాయ్స్తో కూడా ఆడేవాడు కాదు బాబు. నెక్స్ట్ బోల్లో పడిన కాడి నుంచి పాకాలి అంటారు, కానీ అది కూడా పాకలేదు. సో 14 మంత్స్కి బాబు జస్ట్ గ్రిప్పింగ్ వచ్చింది, అంతవరకే. జస్ట్ టాయ్స్తో ఆడుకునేవాడు, అంతవరకే. మా ఈ ఎక్స్పీరియన్స్ని మీకు వీడియోలో చూపిస్తున్నాము. మంత్స్కి బ్యాలెన్స్ చేసుకొని కూర్చోవడం అనేది వచ్చింది. సో అలా గ్రిప్పింగ్ కూడా వచ్చింది ఎట్ ఎ టైం. సో అలా కొంచెం మూవ్ అవుతూ ముందుకెళ్ళి ఆడుకుంటూ ఉండేవాడు. చాలా చలాకీగా ఉండేవాడు. హాయ్ డాడ్ అనేవాడు. చాలా రాగాలు తీసేవాడు. సాంగ్స్ బాగా వింటాడు. సో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అతనితో స్పెండ్ చేస్తూ. సో మా ఈ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్ మా బాబుకి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.